సార్ ఇప్పుడు అంటే బ్రీఫ్గా చెప్పండి సార్. అంటే ఎన్ని మార్కులు అనేది కాకుండా అసలు ఈ ప్రభుత్వ పాలన మంచిగా ఉందంటారా లేదంటారా ఏం చెప్తారు ఓవరాల్గా? న్యూస్కు నేనేమంటున్నా అంటే ఒక సంవత్సరమైన సందర్భంగా ప్రభుత్వం కొన్ని ఉత్సవాలు చేస్తున్నది వివిధ అంశాల మీద, వ్యవసాయం మీద కావచ్చు, హెల్త్ మీద కావచ్చు, ఎడ్యుకేషన్ మీద కావచ్చు, యువశక్తికి సంబంధించి రకరకాల ఈవెంట్స్తోని వాళ్ళు ఈ 7వ తారీఖు గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మళ్ళీ 7 వరకు వీళ్ళు చేస్తున్నారు. అయితే ఒకటి ఏంటంటే ప్రజలు ఉత్సవం చేసుకుంటే, పాలనను మెచ్చుకొని ప్రజలు ఉత్సవం చేసుకుంటే తప్పలేదు, కానీ ఈ ప్రభుత్వమే ఆత్మస్థుతి చేసుకోవడం వల్ల ఉపయోగం లేదని మా అభిప్రాయం. ఏ ప్రభుత్వమైనా, అది కేంద్రమైనా రాష్ట్రమైనా ఎక్కడైనా కూడా ఆత్మస్థుతి పరనింద అనేది ప్రధానమైన అంశం. రాష్ట్ర ప్రభుత్వం ఆత్మస్థుతి చేసుకుంటూ ప్రతిపక్షాలను తిట్టడం, ప్రతిపక్షాలను విమర్శించడం, పక్షాలను అసభ్యంగా మాట్లాడడం, ఇది ఆ ప్రభుత్వం చేస్తున్న పని, ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని. నేనేమంటున్నా అంటే స్వయంగా జాతీయ అధ్యక్షులే ఏఐసిసి జాతీయ అధ్యక్షులే ఖర్గే గారు కర్ణాటక కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ 3 రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి పొత్తు లేకుండా. ఈ 3 ప్రభుత్వాలలో 3 దిక్కుల వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఫెయిల్ అయినాయి. 3 దిక్కుల కూడా హామీలు ఫెయిల్ అయిన తర్వాత మహారాష్ట్ర ఎన్నికలలో భాగంగా ప్రచారంలో బడ్జెట్ లోపు మీరు హామీలు ఇవ్వండి తప్ప బడ్జెట్ మించి హామీ లేదని చెప్పాడు. అంటే మరి మీరు కర్ణాటకలో, తెలంగాణలో ఇవాళ, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో బడ్జెట్ మించి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని తప్పించుకునేందుకు బడ్జెట్ లోపు ఇవని చెప్తే మరి ఇచ్చిన హామీల సంగతి ఏంది? ఇది ప్రధానంగా ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ప్రతిపక్షాలు అడుగుతాయి, ప్రతిపక్షాలను హామీ ఇచ్చి ఓటేయించుకున్నావు కదా, ఓటేయించుకున్నప్పుడు ఎందుకు ఇవ్వవు అనేది ప్రధానమైన ప్రశ్న. అందులో ఎన్నికల కంటే 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల కంటే ఒక 9-10 నెలల ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ అనేది ఒకటి వాళ్ళు ప్రారంభించారు. ఆ రైతు డిక్లరేషన్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీలు కూడా పరిపూర్ణంగా నెరవేర్చలేదు. వాళ్ళు 6 హామీలు ప్రధానమైన ఇచ్చిండ్రు. అందులో 6 ఇంటూ ఇంకొక 60-70 దాకా అందులో హామీలు ఉన్నాయి, ఉప హామీలు. అయితే ప్రధానంగా మనం ఒక రైతులే కనుక తీసుకునేది ఉంటే, రైతుల దాంట్లో రుణమాఫీ అనేది ఏదైతే 2 లక్షలు డిసెంబర్ 9 లోపు, 2023 డిసెంబర్ 9 లోపు కనుక ఎంతమంది అయితే లోన్ తీసుకుంటారో వాళ్ళందరికీ మాఫీ చేస్తాం, మీరు ఇమీడియట్ లోన్లు తీసుకోండి అని చెప్పి రెచ్చగొచ్చారు. అప్పటికే కేసీఆర్ 4 ఏళ్ళు అయిపోయింది, రుణమాఫీ చేస్తా అని చేయలేదు. ఆడపదడ 10,000, 20,000 ఉన్నోళ్ళకి, 25,000 ఉన్నోళ్ళకి ఇట్లా చేసుకుంటూ వస్తున్నాడు. బడ్జెట్ లేవు, పైసలు లేవు, అప్పుల పాలై. కాబట్టి ఈ పరిస్థితులలో మరి ఇక్కడ మేము బీజేపీ కొట్లాడింది, మేము అధికారం వస్తామని, మేము బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మిరు ప్రజలు. గతంలో ఇక్కడ పరిపాలించారు కాబట్టి నమ్మి ఓటేసిండ్రు. ఓటేసిన తర్వాత ఇవాళ రైతులకు అరకొరగా రుణమాఫీ చేయలేదు. దాదాపు 70 లక్షల మందికి రుణగ్రస్తులని ఎస్ఎల్బీసీ చెప్తే, ఆ తర్వాత 65 లక్షలని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మళ్ళీ తర్వాత 49 లక్షలు పట్టుకొచ్చి, ఆ తర్వాత ఇప్పుడు 22 లక్షలు, నిన్న ఇంకా 3 లక్షల మందికి ఇచ్చినాను, 25 లక్షలకే చెప్తున్నారు. మరి మీరు 25 లక్షల, మరి 65 లక్షలు ఎక్కడ, 25 లక్షలు ఎక్కడ? ఊళ్ళలో పోతే 50-60% రుణమాఫీ కాలేదు. ఏ ఊళ్ళో మీరు మైక్ పట్టుకుని చెప్తారు నాకు కాలేదని. ఈ 25 లక్షలకు 20,000 కోట్లు మేము డిస్బర్స్మెంట్ చేసినామని చెప్తున్నాడు, ఇచ్చేసినామని చెప్తున్నారు. మరి నువ్వు మనిషికి 2 లక్షలు అన్నప్పుడు 25 లక్షల మందికి 20,000 కోట్లు మాఫీ చేసినాడంటే మనిషి లక్ష కూడా కాదు. మరి ఎందుకు ఇది తగ్గింది అంటే ఇది కుట్రలో భాగం, ఫెయిర్నెస్ లేదు. ఏం చేసిండ్రు? కుటుంబం బేస్ తీసుకున్నారు. అంతకుముందు కుటుంబం అని చెప్పలేదు ఎన్నికల ముందు. కుటుంబంలో ఒకటే కార్డు ఉండి, నలుగురికి భూమి ఉండి, నలుగురికి సపరేట్ భూమి ఉండి, సపరేట్ లోన్ ఉంటే నలుగురిది కలిపి 2 లక్షలు చేసేసిండ్రు. నలుగురు కలిపి సపోజ్ 6-7 లక్షలు ఉంటే దాన్ని 2 లక్షలు చేసిండ్రు. తర్వాత రీషెడ్యూల్ చేయమన్నారు. రీషెడ్యూల్ చేసిన వాళ్ళు రుణం ఇవ్వమన్నారు. అని వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువైతుందని చెప్పి ఇంట్రెస్ట్ కట్టి రీషెడ్యూల్ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వమన్నారు. ఇంకా రకరకాల కారణాలు పెట్టి మొత్తం మీద గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి కూడా ఏమన్నారు పద్ధతే కదా సార్, మరి మంచిదే కదా. ఎన్నికల ముందు అని చెప్పాలి, ఎన్నికలు అయిపోయినాక గవర్నమెంట్ జాబ్ అనేది వ్యవసాయం చేస్తులకి ఎవరికైనా ఉంటుండో, చాలా ఎంతమంది ఉంటారు. కానీ నువ్వు రైతు, వ్యవసాయము, పెట్టుబడి, దాని గురించి మాట్లాడినావు. ఇవన్నీ తర్వాత వచ్చిన విషయాలు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు ఓటేయించుకున్నావు కదా, అది ముందు చెప్పాలి కదా.
ఇప్పుడు సెంట్రల్ మేము చెప్పినామంటే ఇన్కమ్ ట్యాక్స్ పేర్ చేయమని సన్న చిన్నకారు రైతులకే ఇస్తాం. Yes. 5 ఎకరాలు సన్న చిన్నకారు అంటే 5 ఎకరాల Yes, లోపల exactly. వాళ్ళకే Correct. ఇస్తాం. Hmm. అందులో కూడా ఎవరన్నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కూడా లేకపోతే వాళ్ళకి ఇవ్వని ముందే చెప్పి దాని ప్రకారం డైరెక్ట్ బెనిఫిట్ కింద ఇచ్చేస్తున్నాం. మనం అట్లా చెప్పాలి కదా ఫేర్గా. చెప్పలే కదా, అందరిని ఆశ పెట్టినావు, ఓటు వేయించుకున్నావు కదా, ఓటు వేయించుకొని ఇప్పుడు అన్ని కారణాలు పెట్టి కొట్టిండు. ఇది ఒకటి. తర్వాత రైతు బంధు. రైతు బంధు అంతకుముందు సరే 5,000 సంవత్సరానికి 10,000 వస్తుంది. పంటకు 5,000, 2 పంటలకు సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు. మరి ఇలా నువ్వు ₹1 ఇవ్వకపోతే ఇప్పటికి సంవత్సరం అయిపోయా, ₹1 ఇవ్వలేదు, మళ్ళీ జనవరి నెలకి ఇస్తా అంటాడు. అది సరే, నువ్వు ఇచ్చేదాని గురించి ఎవడు అడుగుతాడు? ఇప్పుడు నేను ఇప్పటి వరకైతే సంవత్సరం పాలన అయింది, ఈ పైసలు కొట్టే ఆ రుణాలు మాఫీ చేశానని అంటారు. ఇది రెండోది. తర్వాత కౌలు రైతులు 20 లక్షల మంది ఉంటారు, వాళ్ళకు చేస్తామన్నారు, వాళ్ళు 15,000 ఇస్తామన్నారు, ₹1 ఇవ్వకపోతుంది. కౌలు రైతులను ఇప్పుడు గుర్తించకపోతుంది, సంవత్సరం అయిపోయా. రుణమాఫీ అరకొర చేసిండ్రు, కౌలు రైతులను పక్క పెట్టేసిండ్రు, రైతు కూలీలకు 12,000 ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. మరి అప్పులు తెమ్మంటారా? అప్పుడు తెలియదు అమ్మ నీకు ఎంత మితి కట్టదు, హామీలు ఇచ్చినప్పుడు సోయలేదా? నువ్వు కొనకున్నా 2,000 పోతుంది రైతుకు, నువ్వు ఎట్లా ఇచ్చినట్టు బోనస్? మార్కెట్లో 2,800 ఉంటే వాళ్ళు 3,300 ఇవ్వాలి. ఇప్పుడు మార్కెట్లో 3,000 ఉన్నా కానీ 500 ఇవ్వాలంటారు. మోసగాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తారా? నువ్వే చెప్పినావు కదా అమెరికాలో మేము మోసం చేస్తామని. ఈ ముఖ్యమంత్రి మర్యాద లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు వీకేయాలని చెప్పి 2-3 తిరుగుతున్నారు. విక్రమార్క నేను ముఖ్యమంత్రి కావాలని తిరుగుతున్నాడు, ఉత్తమ్ గారు నేను ముఖ్యమంత్రి కావాలని ఆయన తిరుగుతున్నాడు. ఎప్పుడు నాకు కూర్చిపోతుందో ఈ లోపు నేను జరుపుకోవాలని ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పాలన ఎక్కడ ఉన్నదండి వీళ్ళకు? ఒక అన్పార్లమెంట్ భాష, తంతం, వంగబెట్టి సంపుతాం, చెప్పుతోని కొడతా, తొక్కుకుంటా పోతాం, బూతులు మాట్లాడుతున్నాం. నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడచ్చు. ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నాడు. మేము అట్లాంటి పిచ్చి హామీలు ఇవ్వం కదా, హామీలు ఇస్తే నెరవేర్చాలండి.